హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లల్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ పార్ట్. ప్రీవియస్ వీడియో ఇంకా చూడకపోయి ఉంటే లింక్ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ప్రీవియస్ వీడియోని చాలా సపోర్ట్ చేశారు అందరూ. ఇలానే అప్కమింగ్ వీడియోస్కి కూడా ఇంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇక్కడ పంతులు గారు వినాయకుడి పూజ, నవగ్రహ పూజ, వాస్తు పూజ, లక్ష్మీ పూజ చేశారు. తర్వాత హోమం కోసం అంతా రెడీ చేసి పెట్టారు. ఇక్కడ అమ్మమ్మ, పిన్ని, పెద్దమ్మ, నాన్న వాళ్ళకి కొత్త బట్టలు పెడుతున్నారు. దాని తర్వాత హోమం స్టార్ట్ అయింది. గృహప్రవేశం చాలా సింపుల్ గా జరుపుకున్నాము, ఎందుకంటే ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అందువల్ల లోకల్ ఫ్రెండ్స్ ని ఇంకా దగ్గర బంధువుల్ని పిలుచుకొని సింపుల్ గా చేసుకున్నాము గృహప్రవేశం అయితే. शक्तिमन्नं सृजं श्रुवं तोमरं वितरुं वामे कृतपात्रं दधारयन् मेषारूढं जटाबद्धं गौरवर्णं महोदसं धूमध्वजं लोहिताक्षं सप्तार्जित सर्वकामदं आत्माविमुखमासीनं देवं ध्याते उदाशनं एष हि देवाप्रदशोऽनु सर्वा पूर्वो हि जातसुगर्भे अन्तः सविधायमानस्तदनिश्यमानः प्रत्यग्मुखास्तिष्ठति विश्वतो मुखः. पलकंडी ओम प्राग्मुख अग्ने मम अभिमुखो भव सुमुखो भव सुप्रसन्नो भव वरदो भव. అభివృద్ధి చేసేటువంటి నాలిక అని తెలుసుకున్నప్పుడు ఉండేటువంటి భాగం కూడా యజ్ఞ పుణ్యం. అంటే ఇది మన ఆహారం అందించడం అన్నట్టు. స్వాహ అనగానే వెంబడే నోరు తెరుస్తాడు. స్వాహ అంటే నోరు తెరుస్తాడు. మామూలుగా ఉన్నప్పుడు నోరు తెరవడు. అప్పుడు ఏంది, అయ్యగారి నెయ్యి వచ్చిన దానికి వేసాం అనుకోండి, నోరు మామూలుగా మూసి ఉంటుంది కదా, అక్కడ ఆహారం సేమవుతుంది, కింద పడుతుంది. కింద పడితే ఏంది, మనం ఎంత అవమానం. అన్నం పెట్టేటప్పుడు అన్నం నూనె పెట్టాలి, కానీ మూతు కింద పడితే అవమానమే కదా. మనమేమో అయ్యప్ప అనుకుంటాం కదా. దేవతలకి ఎంత కరుణ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు శ్రద్ధగా చేస్తే పుణ్యం మంచి కదా. మన వాత్సల్యంతో చేయాలి. పూజ చేస్తే ఒక చిన్నపిల్లలకి ఏ విధంగా మనం అన్నం పెడతాము, ఆరాధిస్తాము, అట్లా భగవంతుడికి ఆరాధన చేయాలి. కాబట్టి మంచి ప్రేమతో చేయాలి. తర్వాత స్వాహాన్ని మనం అనగానే మళ్ళా స్వీకరించిన తర్వాత, నెయ్యి స్వీకరించిన తర్వాత మళ్ళీ నోరు పూస్తాడు. ఎందుకంటే మనం నోట ముద్ద పెట్టగానే ఏమంటే అట్లా అనం కదా, ఎప్పుడో నోరు పూసి నమ్ముకుంటూ ఉంటాం. దేవుడు అక్కడ అగ్నిదేవుడు అంతే, స్వహానంగానే నోరు తెరుస్తాడు, ద్రవ్యం వేస్తాడు, మళ్ళీ ఏమంటే నోరు మూస్తాడు. కాబట్టి ఏంది, ఆ సమయంలో మాత్రమే మనం అభిషు సమర్పించాలి. ముందు వేసినా ముందు కింద పడుతుంది, తర్వాత వేసినా ముందు పడుతుంది. కానీ కాల అతిక్రమణ, న్యూన, అతిరేక ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలు వీటికి ఉండవు అన్నట్టు. ఇవి చాలా దోషమైనట్టు. కాబట్టి ఏం చేయాలి, అందుకని మనం ముచ్చలు పెడితే ఏమైందంటే ఇవన్నీ మనం గమనించాలి. కాబట్టి శ్రద్ధగా చేయాలని ఏం చెప్తామంటే, అయ్యగారు చెప్పింది విని దాన్ని ఆదరించి చేయాలి. మామూలుగా ముచ్చట పెట్టింది అనుకోండి, ఇవన్నీ మనం మర్చిపోతాం. అది స్వాహానప్పుడల్లా వేస్తాం, అది తప్ప ముందు వేస్తామో తర్వాత వేస్తామో మనకి సోయి ఉండదు. తర్వాత లోపల పడుతుందో బయటపడుతుందో తెలియదు. రాక్షసులకి ఒక శాపము వరం రెండు ఉంటుంది అన్నట్టు. అందరి దేవతలకి ఆహారం సమర్పిస్తామని మనకి ఎట్లా అని చెప్పి రాక్షసులు అడిగితే, సరే అండి వాళ్ళు తప్పు చేస్తే కనుక ఆ ద్రవ్యం బయట వేసాం అనుకోండి, అది మీరు తినండి అని చెప్తారు. కాబట్టి ఏంది, మనం బయట చేసే రాక్షసులు వస్తారు. రాక్షసుల పని ఏంది, ఒక మంచి ఆక్రమణ చేసేస్తుంటే దాంట్లో ఆటంకాలు కలిగించడం కదా.
అనాదిగా రాముడు ఉన్నప్పటి నుంచి ఉంది. అందరు కూడా రాక్షసులు మంచి పని చేసేస్తుంటే యజ్ఞయాగాలు చేసేస్తుంటే వారిని అందరూ కూడా యజ్ఞయాగాలు చేయించకుండా రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు. ఎందుకంటే వారి పని ఏంటంటే దేవతలకి ఎక్కడైతే మంచి పేరు వస్తుందో అని చెప్పేసి రాక్షసులు వచ్చేసి అందరూ కూడా డిస్టర్బెన్స్ చేసేస్తారు. అట్లనే మనం కూడా ఏం చేయాలి, మనం బయట వేస్తే వాళ్ళు వస్తారు, బయట వేయకుండా ఉంటే వారు రారు, వారు రాకుంటే కార్యక్రమం మంచిగా లేదు. వాళ్ళు వచ్చినారు అనుకోండి అంతా కూడా సర్వం పోతుంది. కాబట్టి ఏం చేయాలి, శ్రద్ధగా చేయాలన్నట్టు. ఏమంటారు, శ్రీ మహాగణాధిపతయ ఇదం. ఇది హోమంని ఎలా చేయాలి అని ఎంత జాగ్రత్తగా చేయాలో పంతులు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా హోమం అలా మొదలైంది. మమ్మల్ని కూడా వచ్చి కూర్చోమన్నారు. మా చెల్లికైతే బాగానే ప్లేస్ దొరికింది, కానీ నాకైతే ఎక్కడ కూర్చోలో కూడా అర్థం కాలేదు. హోమం వల్ల వేడి సెగలు వచ్చాయి, అది మీకు మా ఫేస్లోనే కనిపిస్తుంది. ఇక్కడ మా చెల్లి ఏదో సీరియస్గా వింటున్నట్టు యాక్ట్ చేస్తుంది, కానీ నిజం చెప్పాలంటే అసలు ఏం వినడం లేదు. ఇక్కడ ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, అందుకే అందరం ఒకటేసారి నవ్వుకోవడం స్టార్ట్ చేశాము. అందరూ వచ్చేది, ఇంకా కింద ఫుడ్ ప్రిపరేషన్ చూపించడం మర్చిపోయాను. మా ఫ్రెండ్స్ చాలా బాగా హెల్ప్ చేశారు, వాళ్ళని కూడా చూపించడం మర్చిపోయాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అలానే సత్యనారాయణ స్వామి కథ స్టార్ట్ అయ్యింది. నారద మహాముని విశ్వలోకంలో వెళ్ళే వరకల్లా విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే, తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మ వనమాలా విభూషితం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, గిఫ్ట్స్ అన్ని అన్బాక్స్ చేద్దామని. గిఫ్ట్స్ ని అన్బాక్స్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫస్ట్ గిఫ్ట్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆర్ట్ హ్యాండ్ మేడ్. మా ఇంటి దగ్గర ఉండే ఆంటీ ఆవిడే స్వయంగా చేసి గిఫ్ట్ ఇచ్చారు. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ ఫర్ దిస్ వండర్ఫుల్ గిఫ్ట్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 5 balls ఇచ్చారు.
ఈ గిఫ్ట్లో హాట్ బాక్స్ ఇచ్చారు. వినాయకుడి ఫోటో ఫ్రేమ్ ఒక అంకుల్ ఇచ్చారు. ఈ గిఫ్ట్స్లో సగం పైన వినాయకుడు అండ్ వెంకటేశ్వర స్వామి గిఫ్ట్సే వచ్చాయి. అంతే అనుకోండి, గృహప్రవేశం అంటే అందరూ వినాయకుడినే ఇస్తారు మోస్ట్లీ. ఈ ఐడల్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మా పాతింటికి గృహప్రవేశం చేసిన పంతులు గారు ఇచ్చారు. చాలా యూనిక్గా ఉంది ఐడల్ మాత్రం. అండ్ ఈ గిఫ్ట్లో కూడా వినాయకుడి ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు.
ఈ గిఫ్ట్ లో మాకు 2 ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు. ఒకటి రాధాకృష్ణులది అండ్ ఇంకోటి బుద్ధుడిది. 2 3D ఫోటో ఫ్రేమ్స్. 2 చాలా బాగున్నాయి. One more వినాయకుడి ఫోటో ఫ్రేమ్. ఇది కూడా వినాయకుడి ఫోటో ఫ్రేమ్, బట్ ఇది 3D ఫ్రేమ్. అండ్ ఇది నా డియరెస్ట్ ఫ్రెండ్ సాయిలత ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి. ఈ గిఫ్ట్ మా డాడీ కొలీగ్స్ అందరు కలిసి ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది అండ్ మా అందరికి నచ్చింది గిఫ్ట్ మాత్రం. And here comes our last but not least gift, wall clock icharu. And that's it for today's vlog. If you do like this video, please do like, share and subscribe to Lali Vlogs. I will see you in my next vlogs. Thanks for watching. Bye.